ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం మారకుండా ప్రతిభకు ప్రోత్సాహం అందించాలనే సంకల్పంతో జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం ప్రవేశం పొందిన 82 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 18,000 చొప్పున స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేసింది. భవిష్యత్తులో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు చైర్మన్ సాగర్రావు తెలిపారు. అలాగే బంగారు పథకాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అనేది ప్రతి విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే అత్యంత విలువైన సంపద అని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు కేవలం ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ విద్యను మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ ఆర్థిక ఒత్తిడికి లోను కాకుండా పూర్తి ఏకాగ్రతతో విద్యాభ్యాసంపై దృష్టి సారించి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. మా బాబు పేరు అఖిల్. మాకేంటంటే ఈ సరౌండింగ్లో కన్మ డిస్ట్రిక్ట్లో కూడా చదివించాలని చెప్పి మేము అనుకున్నాము. ఏ కాలేజ్ బాగుంటుందని చెప్పి మేము చూసుకుంటే మా ఫ్రెండ్స్ ద్వారా కానీ రిలేషన్స్ ద్వారా కానీ చూసుకుంటే జ్యోతిష్మతి బాగుంటుందని చెప్పని అనిపించింది. చాలా కాలేజీకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి కానీ వేరే డిస్ట్రిక్ట్లో కానీ వేరే స్టేట్లకు వెళ్ళి కూడా ఫోన్స్ వచ్చినాయి. కానీ ఈ కాలేజ్ మాత్రం అసలు ఫోన్ రాలేవు. ఎందుకని చెప్పని ఇక్కడ అడ్మిషన్ అయ్యేటప్పుడు మాత్రం పడితే మా కాలేజ్ నుంచి అట్లా రికమెండేషన్స్ ఏమున్నాయండి. మా కాలేజీ మంచి స్టడీ బాగుంటుంది, అన్ని చాలా బాగుంటుంది, మీరే తెలుసుకొని వచ్చే విధంగా మాకు సంతోషం అని చెప్పి వాళ్ళు అన్నారు. అంతేకాకుండా ఈ సడన్గా ఇప్పుడు మొన్న పేపర్లో చూసినాం మేము ఇట్లా ప్రతి ఒక్క విద్యార్థికి 18,000 రూపీస్ ఇస్తా చెప్పని. అది చాలా గ్రేట్ విషయం అది. ఎందుకంటే ఇవాళ రేపు చాలా కాలేజీలు అంత కమర్షియల్గా ఫీజు వసూలు చేస్తారు తప్పించి ఇవ్వడానికి ఎవరు కూడా ముందరికి రారు. కానీ కాలేజీ నిజంగా సాగర్రావు సార్ బాగా చాలా మంచి నిర్ణయము. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు. కొంతమంది బాగుంటారు, కొంతమంది బాగుంటారు. అడ్మిషన్ కాగానే మాకు ఏమనిపించిందంటే మన స్లైడ్ బోర్డు మీదనే మాకు చూసినామండి. అడ్మిషన్ అయిన వెంటనే 18,000 స్కాలర్షిప్ ఇస్తారని మాకు తెలిసింది. అందుకోసమే మేము జాయిన్ అయినాం. మాకు 18,000 ఇచ్చినందుకు మాకు మా సాగర్రావు చైర్మన్ సార్కి. నా పేరు నిఖిల. నేను జ్యోతిష్మతి కాలేజ్లో నా ర్యాంక్ ద్వారా కౌన్సిలింగ్లో ఇక్కడ సీట్ వచ్చింది. ఇక్కడ జువాడి సాగర్రావు సార్ నాకు స్కాలర్షిప్ ద్వారా 18,000 ఇస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పారు. ఫస్ట్ ప్లేస్ మా బాబుకి రోహన్ ఫస్ట్ ప్లేస్ రావడం, కానీ సెకండ్ టైంలో వేడి చేసాము. వేడి కూడా చేయలేదు. ఆ సెకండ్ సెకండ్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే టాప్ 10లో ఉన్న కానీ ఇక్కడ కర్మలోనే డిసైడ్ అయ్యి ఫస్ట్లోనే. సో ఇక్కడ పిఆర్ఓస్ ఉండవు జనరల్ అయితే. ఇక్కడ కాల్స్ రావు, మళ్ళీ డైరెక్ట్గా మనకి నాణ్యత చూసడం రావడం జరుగుతుంది ఇక్కడికి. నేను విషయం ఏంటంటే వాస్తవంగా అసలు స్కాలర్షిప్ అనేది ఫస్ట్ వినడం కూడా అసలు నేను షాక్ అయిన వాస్తవం కూడా. ఇవ్వడం చెక్ ఇవ్వడం అన్నాం.